రసమై బాలకిషన్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే మాడదాం. వస్తలేడు అన్నందుకు ఈరోజు వస్తూ ఉన్నారా కేసీఆర్? వచ్చాడు ఏంది ఏడికి పోయిందని రాలేదా? మన అవతరణ దినోత్సవ వేడుకలు జరగలేదా? అంతకుముందు జరగలేదా? ఇది ఒక పార్టీ సమావేశము. ఖచ్చితంగా ఆయన వారి అధ్యక్షుడు కాబట్టి పార్టీ ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకొని పార్టీ ఆవిర్భావం కూడా ఏప్రిల్ నెలలో 27 తారీఖు నాడు వస్తుంది. అన్నీ కాకుండా కూడా ఇలా ప్రజల 6 గ్యారంటీల అమలు మీద అమలు చేస్తామని వచ్చినటువంటి ప్రభుత్వం ఇలా ప్రజలందరూ ఒకరికి రైతుల ఆత్మహత్యలు చనిపోతూ ఉన్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నది. ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి గొంతుకై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజల వైపు నుంచి పోరాటం చేస్తూ ఉన్నది. దాన్ని ఏ విధంగా విస్తృతంగా దాన్ని చర్చించుకొని దిశా నిర్దేశం చేసుకొని పార్టీ కూడా ఏ విధంగా ఏ లైన్ తీసుకొని ముందు వాళ్ళ దాని మీద ఇవాళ సమావేశం నిర్వహించుకుంటూ ఉంటుంది. దానికి వస్తున్నాడు పోతే రోజు వచ్చి కూర్చుంటారా? అది కాదు కదా. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి విమర్శలు అటు నుంచి కట్టబట్టుకోకుండా నిలబడు ఇలాంటి స్టేట్మెంట్స్. ఇగో రేవంత్ రెడ్డి అనేటోడు మాటలతోని ఏమంటారు చూడు, ఏతుల పుంజులు ఉంటాయి, ఏతుల పుంజు అంటారు తెలంగాణలో. మాటలతోని గారెడితోని ఒకసారి అవకాశం ఏదేదో అలవిగానే అమలుగా కానివంటి ఎన్నో అబద్ధాల మీద వచ్చినాడు. ఇలా తేలిపోయింది కదా. ఇలా కాబట్టి ప్రజలే తేల్చేసిరు. ఇలా చూస్తున్నావు కదా, ఎవరిని కదిలించినా కూడా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇన్ని తిట్లు తింటున్నటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను ఇంత కళాకారుని మస్తు చదివినా కానీ నాకు కూడా తెలియనటువంటి తిట్లు వస్తున్నాయి ఇలా. కాబట్టి దీనికి ఒకటే కాదు, ఇంకా అట్లాంటి వ్యక్తి గురించి ఇంకా మనం ఏం మాట్లాడతాం.